ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం. ఉన్నతమైనటువంటి శ్రేణికి సంబంధించినటువంటి యోగులు, జ్ఞానులకు సంబంధించినటువంటి అనుభవం ఏమిటి అంటే, వీళ్ళు భూతత్వం ఉంది శరీరంలో, అది భూమికి సంబంధించింది. జలతత్వం ఉంది, అది జలానికి సంబంధించింది. అగ్నితత్వం ఉంది, అది అగ్నికి సంబంధించింది. వాయుతత్వం ఉంది, వాయువుకి సంబంధించింది. ఏదైతే ఆకాశతత్వం ఉందో ఆకాశానికి సంబంధించింది. మరి ఈ తత్వాలన్నీ కూడా దేనికి అయ్యి వాటికి సంబంధించినవి అయితే మరి నేనెవరు అనేటువంటి ప్రశ్నకి వాళ్ళు సమాధానం పొంది ఉన్నారు. అలాంటప్పుడు ఈ పంచభూతాలు నేను కాదు అనేటువంటి స్పృహలో నిరంతరం ఉండి ఆ పంచభూతాలతో పాటు చిత్తం అనేది వాటితో కలవబట్టి ఆ స్పర్శ వల్ల, ఆ చిత్తం యొక్క స్పర్శ వల్ల మనకి సుఖదుఖాలు కలుగుతున్నాయి అనే విషయం తెలిసిన తర్వాత చిత్తాన్ని జయించేటువంటి ఉన్నతమైనటువంటి సాధనా మార్గాలను వెతికి దాన్ని జయించి శరీరం నుంచి బయటపడటం అనేది జరుగుతుంది.